తెనాలి పట్టణంలో పురపాలక సంఘం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని 35, 36 వార్డులో రెండవ రోజు కూడా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పరిశీలించారు. పలుచోట్ల దగ్గరుండి డ్రైనేజీ పూడికలను తీయించారు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు పురపాలక సంఘం స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా పారిశుద్ధ్యం పట్ల వారి బాధ్యతను తెలియజేస్తూ అవగాహన కల్పించారు. 35, 36 వార్డుల్లో సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రెండో రోజు కూడా నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్, కౌన్సిలర్లు తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, గొడవర్తి హరేరాములతో కలిసి వీధిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అంతేకాకుండా పలు చోట్ల దీనిపై వచ్చిన సమస్యలను పరిష్కరించడంతో పాటు అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, ఏఈ జానీ బాషా మరియు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 35, 36 వార్డుల్లోకి వచ్చేసి ఇది రెండో రోజు రావడం జరిగింది. ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్ట్ అనేది బాగా పేరుకు పట్టాన అదంతా మా వర్కర్స్ చేత చెప్పి మా మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అందరం కలిసి ఆ సిల్ట్ తీపిస్తున్నాం. ఆ సిల్ట్ తీసంలో భాగంగా కొన్ని వర్కులు ఉన్నాయి. ఈ 35వ వార్డులో కూడా రైన్స్ కాలువలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా త్వరలోనే చేపిస్తానని, అలానే 36 వార్డులో కూడా కలవట్లు చెప్పడం జరిగింది కౌన్సిలర్ గారు, అది కూడా చేపిస్తున్నాం. అలానే ఈ 36వ వార్డులోకి వచ్చేసి ఇక్కడ పాత శివాలయం దగ్గర మొన్న కొబ్బరికాయ కొట్టి ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో గత ప్రభుత్వంలో ఇది 50 ఫైనల్స్లో వచ్చిన వర్క్. అది మన అధికారుల నిర్లక్ష్యమో తెలియదు, కాంట్రాక్ట్ నిర్లక్ష్యమో తెలియదు. ఇంతవరకు ఆ వర్క్కి మోక్షం అనేది కలిగింది ఈ రోజున. అది వర్క్ మట్టి కాంట్రాక్ట్ పిలిచి నేను వెంటనే అది పని ఆ వర్క్ని స్టార్ట్ చేయడం జరిగింది. 50 ఫైనల్స్లో అది మున్సిపల్ నిధులతోనే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఈ వర్క్గా ఏదన్నా ఎక్కడైనా సరే వార్డుల్లో ఏదైనా సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తాను. అలానే కొన్ని వార్డుల్లో కూడా పంపులు కానీ లైట్లు కానీ అడగడం జరిగింది, అవి కూడా వెంటనే వేపిస్తున్నాను. అలానే ఏదైనా సరే మనకి 2 మంత్రులు ఉన్నారు కాదంటలేదు, నిధులు వస్తే ఈ కొత్త సంవత్సరంలో ఇంకా నిధులు వస్తే ఇంకా బాగా డెవలప్ చేసి చూపిస్తానని కూడా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరూ చేసేదంటే గతంలో పెట్టిన వర్కులు కొన్ని ఉన్నాయి, కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు పనులు సాగట్లేదు. నేను వాళ్ళని కూడా పిలిచి ఈ రోజున కాంట్రాక్టులతో మాట్లాడి అది కూడా మీ అందరి సమక్షంలో చేపిస్తానని నిన్న ఈ రోజున 35, 36 వార్డులు తాడిపోయిన రాధికా మేడం గారు ఈ విజిటింగ్ వచ్చారు. ఈ 2 రోజుల నుంచి డ్రైన్లు మొత్తం పూడిక తీయటం కానీ, ఈ రోడ్లు పర్యవేక్షణ చేయటం కానీ మొత్తం చూస్తున్నారు. మొన్న మున్సిపల్ కౌన్సిల్ రోజున నేను ఈ 7వ డివిజన్ మొత్తం కొద్దిగా రోతగా ఉంటుంది మేడం చూడండి అని చెప్పంగానే నేను చెప్పిన వెంటనే మేడం గారు వచ్చి చూసి ఇది మొత్తం క్లియర్ చేయడం జరిగిందండి. మేడం గారికి ధన్యవాదాలు. అట్లానే తెనాలి పుర ప్రజలకు కూడా మా ధన్యవాదాలు. నిన్న ఈరోజు మా చైర్పర్సన్ మేడం అయిన తాడిపోయిన రాధికా రమేష్ గారు 35, 36 వార్డులకు వచ్చారు. అన్ని కాలువలు శుభ్రం చేయడానికి చేపిస్తున్నారు, దగ్గరుండి గ్యాంగ్ వర్క్. రోడ్లు కూడా చూశారు, కాలువ తీయించడం కూడా తీపిస్తున్నారు. 2020 కరోనా టైంలో తీసాము 4 సంవత్సరాల క్రితం. మళ్ళీ 2025 జనవరిలో దీనికి మోక్షం వచ్చింది. కాలువల్లో కవర్లు, గ్లాసులు, బాటిల్స్, కొబ్బరి బండాలు వేయకుండా మా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే రోడ్లు బాగుంటాయి, కాలువలు బాగుంటాయి, జనం బాగుంటారు, దోమలు రాకుండా ఉంటాయని మేము కోరుకుంటున్నాం.